ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఈ అధ్యాయం ముందు ప్రారంభపు వచనాల్లో 7 వచనాల్లో ఉన్నటువంటి 7 వ్యత్యాసాలు, కంపారిజన్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటిది గుడ్ నేమ్ ఆర్ లగ్జరీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మొదటి వచనంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని రాయబడింది. కొందరు మీరు గమనించండి, మంచి పేరు వారికి అవసరం లేదు, కానీ విలాసవంతమైన ఖరీదైన జీవితం మాత్రం జీవించాలి. కొందరైతే ఐశ్వర్యవంతులుగా ఉండి అనేకులకు దాన ధర్మాలు చేస్తూ పేదలకు లేదా విధవరాన్లకు అనాథలకు సహాయం చేస్తూ నిత్యము అటువంటి వారికి భోజన సదుపాయాలు కల్పిస్తూ వారు మరణించిన తర్వాత కూడా ఆ పట్టణంలో ఎంతో మంచి పేరు వారు కలిగి ఉంటారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత సహజంగానే కొంతకాలానికి ఆ వ్యక్తిని మనుషులందరూ మర్చిపోతారు. అయితే ఎవరైతే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో, మంచిగా బ్రతికారో, కొన్ని తరాలు గడుస్తున్నా ఆ పేరు వినబడుతూనే ఉంటుంది. ఇక రెండవ మాట చూడండి, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి గురించి గొప్ప విషయాలు మాట్లాడగలుగుతామా, ఏదైనా వివరించగలుగుతామా? ఆ వ్యక్తి జీవితాన్ని అప్పుడే ప్రారంభించాడు, అది కూడా అతని జన్మలో అతని యొక్క కారణం ఏది లేకుండా. కానీ ఒక వ్యక్తి మరణించినప్పుడు మీరు గమనించండి, అనేకులు ముందుకెళ్ళి అతని గురించి కొన్ని సాక్ష్యాలు మాట్లాడుతూ పంచుకుంటూ ఉంటారు. అతడు పడినటువంటి కష్టము, అతడు సాధించినటువంటి విజయాలు, అతనికున్న ప్రేమ గుణము, ఇతరులకు సహాయం చేసేటువంటి తత్వం. అంత మాత్రం కాకుండా ఏ విధంగా బ్రతికినా ఒక మనిషి బ్రతికినంత కాలం అనేక రకములైనటువంటి శ్రమలు అతడు అనుభవిస్తూ ఉంటాడు. మరణించిన రోజున అతనికి శరీర సంబంధమైన విశ్రాంతి కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు దేవుని అంగీకరించిన వాడు నిత్య విశ్రాంతిని సంపాదించుకుంటాడు. ఇక మూడవ మాట 7వ అధ్యాయం 3వ వచనంలో, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. నవ్వొద్దు అని చెప్పట్లేదు, నవ్వువారితో కలవద్దు అని చెప్పట్లేదు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అంటున్నాడు. అది కంపారిజన్. అయితే ఇదే అంశాన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 12వ అధ్యాయంలో 15-16 వచనాలు మీరు గమనిస్తే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి లేనుడి, మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకొనవద్దు అంటున్నాడు. ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండాలి, అన్ని అనుభవాల్లో ఉండాలన్నది పౌలు తాత్పర్యం. అయితే ప్రసంగం ఏమంటున్నాడంటే, అవకాశం ఉన్నప్పుడు దుఃఖపడే వారితో ఉండండి, ఒకవేళ సంతోషించే వారితో లేకున్నా మన అవసరత లేదు అన్నది అర్థం. అలాగే 4వ వచనంలో మరొక మాట అంటున్నాడు, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుందట, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్యలో ఉంటుందట. అంటే ఏ గృహానికి వెళ్ళాలి, ఎవరితో సహవాసం చేయాలి అన్నది దీని తాత్పర్యం. దుఃఖపడి వారి ఇంటికి వెళ్ళడం మంచిది అంటున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఓ మాట నేను విన్నాను, చాలా మంచిగా అనిపించింది, విలువైనటువంటి మాటగా అనిపించింది. సాధారణంగా ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు, అది జన్మదినం కానివ్వండి, పెళ్ళి కానివ్వండి, బహుమతులు ఇస్తూ ఉంటారు, లేదా డబ్బును అక్కడ చదివింపులుగా చదివిస్తుంటారు. అతను అంటున్న మాట ఏంటంటే, సంతోషంగా వారు చేసుకునే కార్యక్రమాల్లో వారు డబ్బు సమకూర్చుకొని ఉంటారు. అలాగైతే దుఃఖపడు వారి ఇంట, ఒకవేళ ఎవరైనా మరణించిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకని వచ్చిన స్నేహితులు, బంధువులు అక్కడ డబ్బు సహాయం చేయకూడదు అని. ఈ అలవాటు సమాజంలో ఉందో లేదో కానీ ఇది ఆచరిస్తే మంచిది అనిపించింది నాకు. ఏలైనగా ఆకస్మికంగా వచ్చినటువంటి ఆ ఆపదలో వారు సిద్ధపడి ఉండరు కదా. నిజంగా అది ఎంతో వారికి ఆదరణ, ఓదార్పునిస్తుంది. ప్రయత్నించి చూడాలి. ఇక ప్రసంగి మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయం 5వ వచనంలో, బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు వినటం మేలు. సాంగ్స్ ఆఫ్ ఫూల్. ఈ రోజున ప్రపంచమంతా ఈ ధోరణియే కొనసాగుతోంది. ఆ పాటలేంటో, దాని అర్థమేంటో ఎటు చూసిన విచిత్రమైనటువంటి పోకడ. కీర్తన 141లో దావీదు అంటున్నాడు 5వ వాక్యంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అటే అభిషేకమును త్రోసివేయకుందును గాక. నీతిమంతులు గద్దించటం, సరిచేయటం అది నాకు ఉపకారం అంటున్నాడు. దాన్ని తైలాభిషేకంతో పోలుస్తున్నాడు. ఈ రోజున యవనులకు గద్దింపు ఎంత అసహ్యమో.
అయితే లేఖనం అంటుంది, శిక్షను ఉపేక్షించువానికి అవమానము, దరిద్రత ప్రాప్తిస్తుందట. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నొందుతాడట. సామెతలు 13:18. ఇక ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. బిగినింగ్ అండ్ ఎండ్. ఎవరైనా పని ప్రారంభించినప్పుడు సక్సెస్ అంటారా? కొంతకాలం దాన్ని కొనసాగిస్తున్నప్పుడు లేదా ఆ పనిని ముగించినప్పుడే కదా ఆ మాటకు అర్థం. కొందరైతే ఆరంభశూరులుగా ప్రవీణులు, అన్నిటినీ ప్రారంభిస్తుంటారు, అర్ధాంతరంగా వాటిని ఆపేస్తుంటారు. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎవడైనా పని ప్రారంభించినప్పుడు కానీ పరుగు ప్రారంభించినప్పుడు కానీ బహుమతి ఇస్తారా? జయప్రదంగా దాన్ని ముగించినప్పుడే కదా. ఈ పౌలే కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 24వ వాక్యంలో అంటారు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. నియమ నిబంధనల లోపే ఆ మేరకే పరిగెత్తాలి, అందరికంటే వేగంగా పరిగెత్తాలి. అటువాడు బహుమానం పొందుకుంటాడు. ఇక ఈ పాఠము ముగింపులో 7వ మాట, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ ప్రసంగి సామెతల్లో రాస్తున్నప్పుడు వివేకం కలిగిన వాడు దీర్ఘశాంతాన్ని వహిస్తాడు, కోపిష్టి తన మూఢత్వాన్ని వెలగక్కుతాడు అని రాసి ఉంచాడు. సాత్వికమైనటువంటి మనస్సు శరీరానికి జీవాన్ని కలిగిస్తుందని. కోపిష్టి తన మీదకి తానే ఆపదను తెచ్చుకుంటాడు. పౌలు గలతీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఆత్మఫలం గురించి మాట్లాడతాడు కదా. అందులోని సగభాగం అంతా ఈ అంశానికి సంబంధించిందే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. మరి అనాలోచితంగా జీవితాన్ని గడపకుండా ఇక్కడ నేర్పించబడుతున్నటువంటి ఈ కంపారిజన్స్ని మన జీవితానికి ఆపాదించుకోవటం ఎంతో ఆశీర్వాదకరమై ఉంది. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.